దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులకు హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. 2016లో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విధించిన తీర్పును సమర్థిస్తూ తీర్పునిచ్చింది. ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దోషులు దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్ను ధర్మాసనం కొట్టేసింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్లో జంట బాంబు పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 131 మందికి గాయాలయ్యాయి. 5 దోషులు ప్రస్తుతం తీహార్ జైలులో ఉండగా ప్రధాన సూత్రధారి రియాజ్ బక్తల్ ఇంకా పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడు. 2013లో హైదరాబాద్తో పాటు దేశ ప్రజలను ఉలిక్కి పడేలా చేసిన దిల్సుఖ్ నగర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భాగ్యనగర చరిత్రలో మానని గాయంగా మిగిలిన ఘటనలో 5 దోషులకు ఉరిశిక్ష విధించింది. 2013 ఫిబ్రవరి 21న జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 131 మందికి గాయాలయ్యాయి. 2015లో విచారణ ప్రారంభించిన ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం 157 మంది సాక్షులను ప్రశ్నించింది. 2016లో 5 దోషులుగా నిర్ధారిస్తూ ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దోషులు హైకోర్టులో అప్పీల్ చేశారు. జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ పి శ్రీసుధలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం 45 రోజుల పాటు విచారణ చేపట్టింది. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను సమర్థిస్తూ తీర్పునిచ్చింది. దోషులు దాఖలు చేసిన అప్పీల్ను కొట్టివేసింది. చర్లపల్లిలో ఒక 2 ఇయర్స్ స్పెషల్ కోర్టు ఈ యొక్క ట్రయల్ కండక్ట్ చేసిన తర్వాత ముఖ్యంగా 6 నిందితులకి ఎక్యూజ్ నెంబర్ 1 ఈజ్ హైడింగ్ ఇన్ పాకిస్తాన్, అతను రియాజ్ బక్తల్. తర్వాత మిగతా ఉన్నటువంటి ఎవరైతే 5 ఉన్నారో A2 to 6 ట్రయల్ కోర్టు సుదీర్ఘమైనటువంటి విచారణ చేసి ముఖ్యంగా అసదుల్లా అఖ్తర్, తర్వాత జియా ఉర్ రెహమాన్, ఈయన రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్, ఈజ్ అ పాకిస్తానీ నేషనల్, మొహమ్మద్ తహజీన్ అఖ్తర్, మొహమ్మద్ అహ్మద్ సిద్దిబాబా, తర్వాత ఐజాజ్ షేక్. ఈ ట్రయల్ కోర్టు ముఖ్యంగా స్పెషల్ కోర్ట్ ఫర్ ఎన్ఐఏ కేసెస్ చర్లపల్లి జైల్లో కండక్ట్ చేసి నియర్లీ మొత్తం 5 కూడా మరణశిక్ష, రేరెస్ట్ ఆఫ్ ది రేస్ కేసు అని చెప్పి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నిందితులు కూడా అప్పీల్ వేశారు ఈ యొక్క హైకోర్టు ముందు. అలాగే జిల్లా జడ్జి గారు కూడా స్పెషల్ కోర్టు ఈ యొక్క డెత్ సెంటెన్స్ ని కన్ఫర్మ్ చేయమని సెక్షన్ 366 సిఆర్పిసి కింద హైకోర్టు వారికి లెటర్ రాశారు. అపీల్స్ తో పాటు డెత్ కన్ఫర్మేషన్ కూడా 2 వినటం జరిగింది. సో ఆఫ్టర్ కండక్టింగ్ ద డీటెయిల్డ్ హియరింగ్ ఇన్ ద అపీల్, హిజ్ లార్డ్షిప్స్ జడ్జెస్ లక్ష్మణ్ గారు తర్వాత శ్రీసుధా గారు ఒక సుదీర్ఘమైనటువంటి వాదనలు విని ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఏదైతే చర్లపల్లిలో మరణశిక్ష విధించిందో ఆ మరణశిక్షనే కన్ఫర్మ్ చేస్తూ డివిజన్ బెంచ్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు పూర్తి తీర్పు ఇచ్చారు. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్లోని బస్టాప్ వద్ద రాత్రి 7 గంటల సమయంలో మొదటి పేలుడు జరిగింది. క్షణాల వ్యవధిలోనే కోనార్క్ థియేటర్ సమీపంలోని A1 మిర్చి సెంటర్ వద్ద రెండో పేలుడు సంభవించింది. ఆ ప్రాంతమంతా రక్తమోడుతూ భీతావహంగా మారగా ఓ మహిళతో పాటు ఆమె గర్భంలో ఉన్న శిశువు సైతం గాయాల పాలవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది. ఘటనపై తొలుత కేసు నమోదు చేసిన సరూర్ నగర్ పోలీసులు అదే ఏడాది మార్చి 13న ఎన్ఐఏకు బదిలీ చేశారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు పాల్పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో గుర్తించింది. యాసిన్ బత్కల్, అబ్దుల్లా అఖ్తర్లను 2013లోనే ఇండో నేపాల్ సరిహద్దు వద్ద అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా బీహార్ కు చెందిన తాసీన్ అఖ్తర్, పాకిస్తాన్ కు చెందిన జియా ఉర్ రెహమాన్లను 2014 మేలో రాజస్థాన్ లో అరెస్టు చేశారు. వీరితో పాటు పూణేకి చెందిన అజీజ్ షేక్ ను సైతం ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బక్తల్ పేలుళ్లకు కీలక సూత్రధారని విచారణలో గుర్తించారు. రియాజ్ బక్తల్ పాకిస్తాన్ లో తలదాచుకున్నట్లు దర్యాప్తులో తేలింది. కేసులో దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు 5,000 పేజీలతో అభియోగ పత్రం దాఖలు చేశారు. 2015లో విచారణ ప్రారంభించిన ప్రత్యేక న్యాయస్థానం 157 మంది సాక్షులను ప్రశ్నించింది. అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2016 డిసెంబర్ 13న 5 దోషులుగా తేల్చింది. అతి అరుదైన కేసుగా భావించిన న్యాయస్థానం అదే నెల 19న మరణశిక్ష ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ 5 దోషులు 2016 డిసెంబర్లో హైకోర్టును ఆశ్రయించారు. తీర్పును రద్దు చేయాలంటూ అప్పీల్ దాఖలు చేశారు. జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం అప్పీలుపై విచారణ చేపట్టింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. 5 నిందితులు ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని అజాజ్ షేక్ తరపు న్యాయవాది తెలిపారు. హైకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు వెలువరించిందని ఎన్ఐఏ తరపు న్యాయవాది వెల్లడించారు.